మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. మన సీఎం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ని తీసుకోవడానికి ఇక్కడికి ఈరోజు విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మనకి ఒక గొప్ప అదృష్టం. ఒకే రోజు 100 చెక్కులు, ఇంచుమించు ₹1,00,00,000 వరకు ఎంతోమంది ఆరోగ్యాలు బాగలేక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో డబ్బులు కట్టుకోలేక, ఎంతోమంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు సర్జరీలు చేసుకోలేక ఇలాగా ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం గారు నేనున్నాను అని ఒక పెద్ద అన్నగా, ఒక తండ్రిగా, అలాగే ఒక బిడ్డగా ఆయన ప్రతి ఒక్క మనిషి కష్టం ఈరోజు తెలుసుకొని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ చెక్కులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మానవతా సంక్షేమము అభివృద్ధే కాకుండా ఒక మానవతా దృక్పథము ఉన్న ముఖ్యమంత్రిని మనమందరము కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ప్రజల బాగోగులు అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ పర్సనల్ దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ వైజ్ దగ్గర నుంచి అన్నీ చూసుకునే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ మన ముఖ్యమంత్రి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఇచ్చిన ఈ ₹1,00,00,000 అందరికన్నా ఎక్కువగా వీళ్ళ అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. అందుకు 8 లక్షల చిల్లర డబ్బులు మనకి ఎల్సీగా ఇవ్వడం జరిగింది. అలాగే మన తెలుగుదేశం కార్యకర్త ఆయన చనిపోయి ఆయన ఉన్నన్ని రోజులు ఎంతో కష్టపడి పార్టీకి పనిచేశాడు. కోవూరు మండలం నుంచి, కోవూరు టౌను, ఏం పేరు మన పేరు, పెనుమల్లి శ్రీహర్ రెడ్డి. ఆయన చనిపోయి 3 సంవత్సరాలైంది. అప్పుడు మన ప్రభుత్వం అధికారంలో లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి, సార్ మన కార్యకర్త మన పార్టీ కోసం పనిచేశారు, చనిపోయి 3 సంవత్సరాలైంది, కానీ ఆయన వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ ఆధారము లేదు అని చెప్పిన వెంటనే ఆయన ఒక ₹3 లక్షల ఈరోజు ఈమెకి 3 సంవత్సరాల తర్వాత కార్యకర్తల బాగోగులు గుర్తించి ఈరోజు 3 లక్షల చెక్కు ఈమెకి ఇవ్వడం జరిగింది. ఇలాగ ఎంతోమంది అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ సీఎంకి వాళ్ళందరి తరఫున కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మంజుల, మాది కడవలూరు మండలం ఆలూరుపాడు గ్రామం మాది. నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని. నాకు 2023లో క్యాన్సర్ వచ్చింది. తర్వాత మా పిల్లల్ని అట్లానే చాకున్నాను. తర్వాత నాకు గర్భసంచి ఆపరేషన్ చేయాలన్నారు, కానీ మేము చాలా పేదవాళ్ళమి. అయినా నేను అక్కడ అందరి దగ్గర అప్పు తెచ్చుకొని ఆపరేషన్ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత ఈ అప్పులు ఎలా కట్టుకోవాలో అనుకున్నప్పుడు మా ఊర్లో నుంచి వినిల్ రెడ్డి, రాజేష్ గారు, సుధీర్ గారు వీళ్ళంతా మనం మేడం దగ్గర పోయేసి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుందామమ్మా అన్నారు. అటు మేడం గారిని వచ్చి కలిసిన తర్వాత మేడం గారు తప్పకుండా నీకు చేస్తాను, నేను క్యాన్సర్ పేషెంట్ మేడం, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మేడం అని చెప్పాను. అప్పుడు మేడం పెట్టుకోండమ్మా అన్నారు. అటు మేడం పెట్టారు. ఇప్పుడు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్ వచ్చిందండి. ఈ చెక్ ద్వారా నా అప్పులన్నీ తీరిపోయిన, సగం అప్పులైనా తీరుతాయి. ఈ సహాయం చేసిన మన ప్రీతమ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన కోవూరు ప్రీతమ ఎమ్మెల్యే గారైన ప్రశాంతమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. వాళ్ళకి మా జీవితాంతం మా కుటుంబం రుణపడి ఉంటుంది. అలాగే థ్యాంక్ యూ సార్ చంద్రబాబు నాయుడు గారు. సార్ థ్యాంక్ యూ మేడం ప్రశాంతమ్మ గారు. నా పేరు పెనుమల్లి శాలిని అండి. మా వారి పేరు పెనుమల్లి శ్రీహర్ రెడ్డి. ఈయన ఒకప్పట్లో కోవూరు పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా చేశారండి.
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందరికీ పెన్షన్స్ కానీ, మా ఇంట్లో రేషన్ కార్డ్స్ కానీ అన్నీ చాలా చేశారండి. గుమ్మల దిబ్బలో ఫ్లాట్స్ కానీ, ఎవరికి ఏ ఆపద వచ్చినా మా ఇంటికి వచ్చి తలుపు తట్టేవాళ్ళండి. అలాగే అందరికీ చేశారు. కానీ మా దురదృష్టకరం ఏమిటి అంటే 2021 మేలో కరోనా అనేది సెకండ్ వేవ్ కరోనా చాలా బీభత్సంగా వచ్చిందండి. అప్పుడు ఈయన ఎలక్షన్స్కి అక్కడికి వెళ్ళి, సూలూరుపేట ఎలక్షన్స్కి వెళ్ళి సెకండ్ వేవ్ కరోనాలో చనిపోయారు. చెన్నై అపోలో గ్రీమ్స్ రోడ్ అపోలో హాస్పిటల్లో చనిపోయారండి. తర్వాత మేడం గారు ఏం చేశారంటే ఇంటింటికి కార్యక్రమంకి వచ్చారండి. అక్కడ నా బాధలన్నీ చెప్పుకున్నాను. మేడం గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. నీ ఫైల్స్ అవి మధ్యాహ్నం తీసుకురామ్మా, నేను పెట్టిస్తాను బిల్స్ అన్నారు. కానీ ఈ చెక్ నాకు రావడం అయితే యాక్చువల్గా అయితే అసాధ్యం అండి. అసాధ్యమైన పనిని కూడా మేడం గారు సుసాధ్యం చేశారు. నాకు ఈ చెక్కు రావడానికి కారణం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారు.